ఆ వీడియోస్ అన్న వినొచ్చు కదా. అవునవును మేడం. హలో మై డియర్, లైక్ కొట్టాలి. అవును మేడం, అవును మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఏదైతే ఈశ్వ చైతన్యం ఉందో ఆ ఈశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, మేడంకి సాదరంగా వెల్కమ్ చేసేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్, మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంతా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు. అలాగే వన్నేష్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే నా కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరిస్తున్న నాకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అదే రోజులాగే ఈరోజు గ్రహాంతర వాసులు చదువుకుంటున్నామండి. అంటే 2008 అక్టోబర్లో డిస్కవరీ ఛానల్లో చూపించిన యుఎఫ్ఓల గురించి నిన్న కొంచెం చెప్పుకున్నామండి. బ్లేడ్స్ ఎంతసేపటికి అంటే 3 పురుషులు జనవరి 8న కేవ్ ఫియర్ నది ఒడ్డున చేపలు పడుతూ ఉన్నారు. వాళ్ళు నడుస్తున్నప్పటి నుంచి ఒక అతను చేపలు పడుతున్నారు. వారిలో ఒకరు బ్లేడ్స్ నది గట్టు నుండి ప్రధాన రహదారికి వెళ్లే అప్రోచ్ రోడ్డుపై నడుస్తూ ఉండగా అతడికి ఆకాశంలో ఆరెంజ్ రంగులో మెరుస్తున్న 2 యుఎఫ్ఓలు కనిపించాయంట. ఇంతలో మరొకటి కూడా వచ్చి ఇంతకు ముందున్న వాటితో కలిసి ఈ దృశ్యం చూసిన బ్లేడ్స్ చాలా థ్రిల్ ఫీల్ అయ్యి చేపలు పడుతున్న తన మిత్రులిద్దరికి ఈ యుఎఫ్ఓలు చూపిద్దామని నది ఒడ్డుకి నడక ప్రారంభించాడు. నిన్న ఇది అయిపోయింది కదా మేడం, 43. అదే మేడం, ఇది లాస్ట్ లో చివరిలో కొంచెమే ఉంది మేడం. ఓకే ఓకే. అంటే మళ్ళీ అది గుర్తుంటుందో లేదని కొంచెం చదువుతున్నా. మిత్రులిద్దరికి ఈ యుఎఫ్ఎల్ చూపిద్దామని నది ఒడ్డున నడక ప్రారంభించాడు. తాను ఇందాక నది ఒడ్డున బయలుదేరి 20 నిమిషాలు అయి ఉంటుందని అనుకుంటున్నాడు. అయితే మిగిలిన 2 మిత్రులకి బ్లేడ్సో వెళ్లి 3 గంటలు దాటినట్లుగా తెలిసిందంట. బ్లేడ్సో ఎంతసేపటికి రాకపోవటంతో మిత్రులు చేపలు పట్టడం మానేసి నదికి దూరంగా వచ్చారు. వారికి బ్లేడ్సో ఎక్కడ కనిపించలేదు. అతడు గ్రహాంతర జీవులచే అపహరించబడ్డాడని వారికి తెలియదు. చివరికి వాళ్ళకి కూడా పైన గాల్లో ఎగురుతున్న యుఎఫ్ఓలు కనిపించాయి. దాంతో వారు చాలా భయపడి దూరంగా తమ ట్రక్కుల కేసి పరిగెత్తారు. అంటే మళ్ళీ ఇది అయిన తర్వాత ఆయన ఏదో వీళ్ళలో పరారైన తర్వాత ఆ తర్వాత బ్లేడ్సో ఇంటికి చేరాడు. అన్ని గంటలు అతను ఎక్కడున్నాడో అతనికే గుర్తులేదంట. ఇంతలో అతని పెంపుడు కుక్కలు పెద్దగా మరుగుసాగాయి. అవి ఎందుకు మరుగుతున్నాయో తెలుసుకుందామని ఇంటి పెరట్లోకి వెళ్ళాడు. అతని పెంపుడు కుక్కల్లో ఒకటి పెద్దగా అరుస్తూ దేన్నో వెంటాడుతున్నట్లుగా గుబురుగా ఉన్న చెట్లలోకి వెళ్ళటం అతనికి కనిపించింది. మిగిలిన కుక్కలు కూడా దాన్ని అనుసరిస్తూ చెట్ల మధ్యలోకి వెళ్ళాయి. బ్లేడ్సో కూడా కుక్కలతో కలిసి చెట్ల మధ్యకు వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత చిన్న పరిమాణంలో ఉన్న ఒక గ్రహాంతర జీవికి అతనికి కనిపించాడు. బ్లేడ్సే చెప్పిన వివరాల ప్రకారము ఆ గ్రహాంతర మానవులు 3 అడుగుల ఎత్తులో ఉన్నాడు. అతడి దేహం గాజు ద్రవంతో ముంచి తీసినట్టుగా తళతళ మెరుస్తోంది. మేడం ఒక చిన్న డౌట్ ఏమంటే, ఇప్పుడు ఒక్కొక్క గ్రహంలో ఒక్కొక్క గ్రహవాసులు ఒక్కొక్కలాగా ఉంటున్నారు కదా మేడం? అవును. మరి చూడండి 3 అడుగులు అంటే ఎట్లుంటారు మేడం వాళ్ళు? అదే వాళ్ళు అట్లున్నారు. కానీ మన భూమి మీద అట్లా లేరు కదా. మన భూమి మీద 7 అడుగుల వాళ్ళు ఉన్నారు, 9 అడుగుల వాళ్ళు ఉన్నారు, 3 అడుగుల వాళ్ళు, 2 ఆఖరికి 1 అడుగు వాళ్ళు కూడా ఉన్నారు.
అన్ని రకాల వాళ్ళు మన భూమి మీద ఒక్క అడుగున్నారా మేడం? అయ్యో ఎందుకు లేరు మేడం, అలాంటి వాళ్ళు ఉన్నారు మేడం. మరి 2 అడుగుల వాళ్ళు చిన్న చిన్న, మీకు ఒక అమ్మాయి నేను పెడతాను చూడండి, అట్లా ఉన్నారు. అంటే ఏమని, అన్ని లోకాలు అన్ని డైమెన్షన్లో ఉండేవాళ్ళు భూమి మీదనే ఉన్నారని అర్థం అవ్వాలి, అంతే కదా మేడం. అంటే ఆ పొట్టి మరుగుజ్జు మనుషులు ఉంటారు కదా, వాళ్ళు వేరే గ్రహాల వాళ్ళు అంటారా? అవునవును మేడం, నిజమే, తప్పకుండా. ఇప్పుడు మనం అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లోకం నుంచి వచ్చిన వాళ్ళమే ఇక్కడికి. ఓకే, ఉండొచ్చు మేడం. ఇప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి అర్థమవుతుంది కదా మేడం. అవును అవును, ఒక ఇంట్లోనే ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఉంటారు చూడండి మేడం. ఒకళ్ళేమో ఎత్తుగా ఉంటారు, ఒకళ్ళేమో పొట్టిగా ఉంటారు, ఒకళ్ళు అంటే రకరకాలుగా ఉంటారు చూడండి. ఎత్తు పొట్టి దాంట్లోనే కాదు మేడం, స్వభావాల్లో కూడా ఎన్ని రకాలు చూడండి. ఒక్కరికొక్కరు సంబంధమే ఉండదు అసలు. స్వభావాలు, రూపులు, రేఖ అసలు మొత్తం అంటే మొత్తం వేరు వేరుగా ఉంటారు, ఒకలాగా ఎవ్వరూ ఉండరు. అవును అవును అవును. మా ఇంట్లో మేడం మా అన్నయ్యకి ఒక కొడుకు పుట్టాడు. ఎంత నల్లగంటే మేడం ఎవ్వరు లేరు మా ఇంట్లో, అటు గాని ఇటు గాని, అంత నల్లగా ఉన్నాడు మేడం వాడు. అదే మరి ఎలాగ వీడు మీ ఇంట్లో ఎట్లా పుట్టినాడు అంటారు మేడం. అదే 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 విచిత్రం అనిపిస్తుంది. మరి అంత నలపై ఉన్నారులేండి నల్లగా, కానీ మరి ఇంత నలపై అయితే ఎవ్వరు లేరు అనమాట. అదేలే అదేలే అవును. అసలు ఒక ట్విన్స్ ఉంటారు మేడం, ఒక తల్లికి పుట్టిన ఆవడాల బిడ్డలు ఉంటారు. వాళ్ళు చూడటానికి ఒకలాగా ఉంటారు, కానీ వాళ్ళ అంటే వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ వేషధారణ కావచ్చు, వాళ్ళ భాష కావచ్చు ఒకలాగా ఉండదు. అంటే మనుషులు ఇప్పుడు తల్లికి తప్ప వేరే వాళ్ళకి ఎవరు తెలియదు వాళ్ళిద్దరు వేరు వేరని. అలా ఉన్నవాళ్ళు కూడా ఒకలా ఉండరు. చాలా స్వభావాలు వేరు, చాలా రూపాలు వేరు, కలర్లు వేరు, ఎన్ని రకాలు చూడండి. ఒకరికి జుట్టు బాగుంటది, ఇంకొకరికి అసలు జుట్టు ఉండదు. విచిత్రమైనవన్నీ ఇవన్నీ విన్నప్పుడు, ఇవన్నీ చదువుతున్నప్పుడే నాకు అది కూడా అర్థం అవుతుంది మేడం. అందులో మీరు చెప్తున్నప్పుడు ఇంకా బాగా. అందుకే కదా సార్ మనల్ని చదవమంటారు, నేర్చుకోమంటారు, తెలుసుకోమంటారు. అవును మేడం. తనకు గ్రహాంతర జీవి కనిపించాడన్న విషయం తన కుటుంబంలోని వారికి మాత్రమే చెప్పాడు. బయట ఎవరితోనూ తన అనుభవాలను పంచుకోలేదు అతను. కానీ అతడు గ్రహాంతర జీవిని చూసిన తర్వాత చాలా అనారోగ్యానికి గురైనాడు. సంసార సుఖం అనుభవించలేకపోయాడు. తీవ్రమైన తలనొప్పి, ఆదుర్ద అతన్ని నిరంతరం పీడించసాగాయి. దాంతో తన సమస్యలకు పరిష్కారం పొందాలని నిర్ణయించుకుని డిస్కవరీ ఛానల్ కి సంబంధించిన బృందానికి కబురు చేసి తన ఇంటికి పిలిపించుకొని తనకు ఎదురైన యుఎఫ్ఓలు, గ్రహాంతర జీవుల గురించి వివరించాడు. ఆ తర్వాత ముసాఫ్ బృందానికి చెందిన సైకాలజిస్టుల పరిశోధనలో తెలిసిన విషయాలు ఇలా ఉన్నాయి. బ్లేడ్సేని గ్రహాంతర జీవులు అపహరించారు. అందుకు సాక్ష్యం 3 గంటలు అదృశ్యమైన అతని టైము 2:50 ముందుకి తిప్పితే గాని ఇతర మానవుల టైంకి సమానంగా మారలేదు. అతని టైం అంటే టైంని వాళ్ళని ఆపేస్తారా మేడం ఇది? అవును మేడం, ఇవి ఎన్నో సినిమాలు కూడా తీశారు, నిజం మేడం. ఇప్పుడు మనకు అదే మనం భూమి మీదనే మనకు టైం మేడం, మిగతా ఎక్కడ టైం లేదు. వాళ్ళకి ఆ శక్తులు, ఆ ఎనర్జీస్ ఉన్నాయి, మనకు ఇక్కడ పనిచేయదు. భూమి మీదకి ఈ భూమి ఫ్రీక్వెన్సీకి అది పనిచేయదు, వాళ్ళ ఫ్రీక్వెన్సీతో అది చేస్తారు వాళ్ళు, మన ఫ్రీక్వెన్సీకి అది జరగదు. అది ఇక్కడ అది మేడం. అతని శరీరంపై గ్రహాంతర జీవులు పరిశోధనలు చేశారు. అందువల్లే అతనికి ఈ కొత్త అనారోగ్యాలు వచ్చాయి. విశ్వంలో వింతలు. ఈ విశ్వము ఒక మిస్టరీ, ఎవరూ చెప్పలేని ఒక క్లిష్టమైన పొడుపు కథ. అవును, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సి రావటం కేవలం ఈ విషయంలోనే జరుగుతుంది. తెలిసింది ఇసుక రేణువంతా, తెలుసుకోవలసింది సముద్రం అంతా అని వేదాంతి ఏనాడో చెప్పాడు. అంతులేని ఈ విశ్వం ఆస్తికుల్ని భక్తిలోకి దించుతుంది, నాస్తికుల్ని ఆశ్చర్యంలో ముంచుతుంది. సూర్యుడు ఒక ఘన పదార్థం అని చాలా మంది భావిస్తారు, కానీ అది నిజం కాదు. హైడ్రోజన్ వాయువు నిండిన ఒక మేఘం సూర్యుడు. ఈ సూర్యుడు జన్మించి ఇప్పటికీ 4.6 బిలియన్ల సంవత్సరాలు అయింది. చంద్రుడి నుండి కాంతి భూమికి చేరటానికి 1.3 సెకండ్లు పడుతుంది. అంటే ఈ క్షణంలో మనము చూసిన చంద్రకాంతి 1.3 సెకండ్ల క్రితానిది అన్నమాట.
అలాగే సూర్యప్రకాశం భూమిని చేరటానికి 8.34 నిమిషాలు పడుతుంది. అంటే మనం సూర్యకాంతి కన్నా సూర్యుడిని 8.34 నిమిషాల ముందుగా చూసామన్నమాట. కాంతి భూమిని చేరటానికి ప్రయాణించే వేగాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సెకనికి 1.86 లక్షల మైళ్ళ వేగంతో కాంతి ప్రయాణిస్తుంది. కాంతి కన్నా వేగం అయింది ఏంది మేడం చెప్పండి? అదే కదా. కాదు మేడం, అంటే కాంతి కన్నా వేగమైంది ఒకటి ఉంది మేడం, చెప్పండి. మన మనసు. ఎస్, మన మనసు కాంతి కన్నా వేగంగా ప్రయాణిస్తుంది. అవును మేడం, చాలా. అది అసలు సెకండ్లో ఎక్కడెక్కడికి వెళ్ళగలదు అవి. అవును, కాంతి వేగం అంటే కాంతి కన్నా వేగంగా ప్రయాణిస్తుంది. కన్నా వేగం. సెకండ్కి 1.86 లక్షల మైళ్ళ వేగంతో కాంతి ప్రయాణిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక నక్షత్రాన్ని చూస్తున్నామంటే అది ఇప్పుడు అక్కడ ఉందని కాదు. ఎన్నడో నశించిన నక్షత్రాల యొక్క కాంతి భూమిపైకి చేరి మనకు కనపడేసరికి 100 సంవత్సరాలు గడుస్తాయంట. అంతే కదా. అంటే మనం గతంలోకి ప్రయాణించే ఆ నక్షత్రాల్ని ప్రస్తుతం చూస్తున్నట్టుగా భావించాలి. అదే మరి, ఇంకంతే కదా. మరి ఎప్పుడో జరిగిపోయిందని ఇప్పుడు పిచ్చోళ్ళకి ఇప్పుడు చూసుకుని తెలుసుకుంటున్నాం మనం. ఇంకా అదే 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 ఈ భూమిపైనున్న అతి శీతలమైన అంటార్కిటికా ఖండంలో 1000 సంవత్సరాల క్రితము 2 మైళ్ళ లోతులో కూరుకుపోయి గడ్డకట్టిన ఒక సరస్సును త్రవ్వి పరిశోధించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటన్ కి చెందిన ది నేచురల్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ కౌన్సిల్ NERC మిలియన్లని ఈ పరిశోధనకి కేటాయించింది. దీని వలన కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. అతి చల్లగా ఉండే అంటార్కిటికా ఖండంలోని సరస్సు అడుగున జీవించే అతి సూక్ష్మ ప్రాణులు అంటే మైక్రోబ్స్ అక్కడ ఎలా జీవిస్తున్నాయో తెలుసుకుంటే అలాంటి చల్లని వాతావరణం గల అంగారక గ్రహంలో ప్రాణులు జీవిస్తున్నాయా అనే విషయం గురించి తెలుసుకోవచ్చు. సూర్యుడిని అవతల ఉన్న కొన్ని పేరు తెలియని గ్రహాల్లో నేటి మానవుల కన్నా ఎంతో అభివృద్ధి చెందిన మానవులు ఉన్నారని, కొన్ని 1000 సంవత్సరాల క్రితం భూమిపై అణుయుద్ధం జరిగి ఇక్కడి మానవులు కొందరు అంతరిక్ష విమానాల్లో ఆయా గ్రహాలకి చేరుకుంటారని, అణుయుద్ధం జరిగిన కొన్ని 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ భూమిపై మానవ నాగరికత ఏర్పడి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. నాకు డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు కూడా ఎక్కడో యుద్ధం జరుగుతుందన్నప్పుడు అమెరికా వాళ్ళు వీళ్ళందరూ విదేశీయులు కొంతమంది పెద్ద రిచెస్ట్ ప్లానెట్ లోకి వెళ్ళి ఉందాము అనేసి ఇక్కడ కూడా కొన్ని అంటే భూగృహ లాంటివి ఏమో ఏర్పరచుకొని అక్కడ పోయి ఉండొచ్చు, ఇక్కడ ఏమైనా ప్రళయం జరిగితే అన్నట్టుగా విన్నాను మేడం. అది నిజమేనంటారా? అవును మేడం, అవును, తప్పకుండా మేడం, నిజమే. ఇప్పుడు ఇలాంటి ఎవరు మేడం, ఆయన ఫేస్బుక్ వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, ఫేస్బుక్ ఆయన అది ఏదో సమ్ పేరు వస్తుందిలే, వాళ్ళందరూ బాగా రిచెస్ట్ వాళ్ళు కదా, వీళ్ళందరూ అక్కడ కొంటున్నారు అన్నట్టుగా. అవును అవును, నిజమే మేడం. ఇవి ఇంకా అంతెందుకు మేడం, స్పేస్ షిప్లు ఉంటే ఇప్పుడు అదే చెప్పేది మన నక్షత్ర మిత్రులు, మొన్న మీకు షేర్ చేశాను కదా, నక్షత్ర మిత్రులు హరికృష్ణ సార్ అదే చెప్పేది. ఈ భూమి మీద డబ్బు ఉంటే అది చేయాలి, ఇది చేయాలి, ఆస్తులు కొనాలని చూస్తారు, కానీ స్పేస్ షిప్ను ఒకటి తయారు చేయొచ్చు కదా. మనం కూడా ఇస్రోం అంతా తెలుసుకొని అది వెళ్ళడానికి ఇంకా జ్ఞానం పెంచుకోవడానికి ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయరని కూడా ఒకసారి అన్నారు సారు. ఇప్పుడు అంటే వాళ్ళకి జ్ఞానమే అందుకుంది, ఎలా తయారు చేస్తారు మేడం? ఇంకా అది అంతవరకు వెళ్ళారంటారా మన మానవులు? లే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు మేడం, మీకు జ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటకు రారు. అంటే బయటకు రారంటే పుట్టలో పాముల్లాగా వాళ్ళు తెలుసుకుని వాళ్ళే ఆనందిస్తూ వాళ్ళే రమిస్తూ వాళ్ళ వరకే పరిమితం చేసుకొని ఎందుకు మనకు టైం వేస్ట్ అన్నట్టున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిందంటే తెలియకుండా మనం మాత్రమే అలా ఉంటే మిగతా వాళ్ళు మన పక్కన ఉన్న వాళ్ళు వేరు కాదు, వాళ్ళు కూడా మనమే. అది వాళ్ళకి షేర్ చేయకపోతే మళ్ళీ మనం రావాల్సి వస్తుందనే విషయం తెలియదు, అంతే మేడం. ఉన్నారు మేడం. అంటే మనము ఈ స్పిరిచువల్ లైఫ్ లో ఉండి పూర్తిగా మనము విశ్వం వైపుకి అన్నింట్లోనూ సహాయకారులుగా మారినప్పుడు ఇప్పుడు లక్ష్మీ దుగ్గరాల మేడం చెప్పడం ప్రకారం ఎట్లుందంటే వాళ్ళు
కోబ్రా ద్వారాగా విన్న సమాచారం మేడము. ఈవెంట్ జరుగుతుంది, అప్పుడు ఎవరికి కావాలో ఈవెంట్ లో భాగం వహించాలి అనుకున్నప్పుడు అందులోకి ఎప్పుడు జరుగుతుందో తెలియదు, భూగ్రహం నుంచి అక్కడ వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి అన్నట్టు కూడా చెప్పారు మేడం వాళ్ళు. అందులో ఏదో ఒకటి నిజమే. మనకి ఏదన్నా ఒక ప్లేస్ ఉంటే దాన్ని మీరు ఉందనేసి కొట్టండి. అప్పుడు ఆ రోజు ఒక రోజు లైవ్ ప్రోగ్రామ్ పెట్టారు మేడం. నేనైతే ఎవరికి ఎంత ఉన్నా కూడా ఒక కొంచెం స్పేస్ షిప్ దిగడానికి ప్లేస్ ఉంది అన్నట్టుగా మనం కొడితే అట్లా చెప్పారు వాళ్ళు. ప్లేస్ గాని మరి ఏదన్నా గాని ఉంటే చెప్పండి, మీకు సొంత ప్లేస్ ఏదన్నా ఉండాలి అన్నారు. నేనైతే అప్పుడు కొట్టాను. ఇప్పుడప్పుడే ఒక సంవత్సరం పైన అయిందో 2 ఏళ్ళు అయిందో నాకు గుర్తులేదు కానీ. అంటే స్పేస్ షిప్ దిగడానికి ఉన్న ప్లేస్ ఉంటే చాలానే మేడం? అంటే సొంత ప్లేస్ ఏదైనా ఒకటి ఉండాలంట మేడం. అంటే స్పేస్ షిప్ అని దిగడానికి అని కాదు, కానీ మనదైనది ఏదన్నా ఒకటి ఉండాలంట. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం అట్లా చెయ్యండి అన్నారు. అప్పుడు లైవ్ ప్రోగ్రామ్ పెట్టారు ఆ రోజు. ఇంకా నేనైతే చేశాను మేడం. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉంటారు కదా మేడం, ఎందుకు లేరు? భూమి మీద ఎంతో మంది ఉన్నవారు, సొంత ప్లేస్ లేని వాళ్ళు ఎందుకు ఉంటారు అనుకుంటారు? ఉన్నారు కదా మరి. సొంత అందరికీ ఉండేంత పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏదో ఒక్కరికి ఉండకుండా కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి కదా మేడం. లేదు మేడం, 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఉన్నారు, లేదని కాదు. కొంతమందికి ఏమీ లేని వాళ్ళు ఉన్నారు కదా మేడం. ఏమీ లేని వాళ్ళు ఉన్నారు, అన్ని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే అదే చూడండి, మొన్న ఎవరి దాకా ఎందుకు అంబానీ చూడండి, మొన్న 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు కొడుకు పెళ్లికి. ఇప్పుడు అంటే చూడండి, ఆ అబ్బాయికి లేని ఏంటి అసలు ఆరోగ్యం లేదు చూడండి. ఎన్ని కోట్లు ఉన్నా కూడా చూడండి మేడం అసలు కర్మలు ఎలాగున్నాయి. అదే మరి ఇప్పుడు వాళ్ళు ఏం అంటే ఇవన్నీ చేయగలిగారు. మన ఇండియా ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఎక్కడెక్కడ బిలినియర్లు వాళ్ళందరినీ పిలిపించాడు. మన సాంప్రదాయ సంస్కృతిని ఎక్స్ప్లోర్ చేశాడు. ఓకే, బాగానే ఉంది. అంత డబ్బులు ఒక్కడి చేతిలోనే ఉన్నాయి చూడండి. ఎంతోమంది అనాథలు ఉన్నారు. మరి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఆధిపత్యం వాళ్ళ చేతిలోకి తీసుకున్నాడు కదా, అంత ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. ఇవన్నీ అంటే చూడండి మేడం, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అందరూ పేదవాళ్ళు పేదరికం లేకుండా చేయొచ్చు అంటే వీళ్ళు ఎన్నో చేయొచ్చు కదా. లేదనేం లేదు కదా, వాళ్ళే అనుభవించాలి మేడం. మనిషికి ఎంత కావాలి మేడం? తినడానికి తిండి, ఉండడానికి గూడు, తిండి, కట్టుకోవడానికి బట్టి ఉంటే కనీస అవసరాలు ఇవి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా మేడం. ఇంకా ఇప్పటికీ చూస్తున్నాను, ఆదివాసులు అయితే ఎంతగా ఎట్లుంటారంటే మేడం అసలు. అవును. కాకపోతే అది ఒకటి మేడం, అది మనం అంటే ఒక మనిషిని మనిషిలాగా చూడడం, ప్రతి ఒక్కళ్ళ దైవంలా చూడడం, అది ఒక ఇదైతే. ఇంకొకటి జ్ఞానంతో మనం ఇది కూడా ఉంది మేడం. మళ్ళీ ఇప్పుడు మీరు ఒక డిజైన్ తెచ్చుకుంటారు మేడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక డిజైన్, ఒక తాగుబోతు భర్త, ఒక మంచి వైఫ్ దినమ్ము కొడుతుంటాడు. పక్కింటి ఆవిడో ఎవరో బంధువు ఎవరో ఒకరు అడ్డం పోతారు. కానీ ఎన్ని రోజులు కాపాడలేదు. దాని నుంచి మిమ్మల్ని ఎన్ని రోజులు కాపాడలేదు. ఎందుకంటే మీరు ఆ అనుభవాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ని పొందడానికి వచ్చారు. ఆ దెబ్బలు తిని ఆ హింస పెడితే ఆ హింస నుంచి ఏం నేర్చుకోవాలని ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాడు. ఒకసారి 2 సార్లు చేయగలరు కానీ ప్రతిసారి చేయలేరు. ఎందుకంటే చేయకూడదు కూడా. వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని వాళ్ళే పడినీయాలి కూడా. అర్థమైందా మేడం? ఇది కూడా ఉంది మేడం. 2 రకాలుగా ఉంటుంది మేడం. ఒక కత్తికి 2 పక్కల పదును ఉంటుంది మేడం. మనం వాళ్ళు దాని నుంచి బయట పడేయాలి అనడానికి లేదు, అట్లని చెప్పి చూస్తే కూడా ఊరుకోవద్దు అనమాట. అంటే మేడం, ఇప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా, నువ్వు ఎంత అహంకారంలో మెరిసినా మళ్ళీ అది నేర్చుకోవడానికి ఏ విషయము ఇక్కడ వదిలేసిపోయినా మళ్ళీ రావాల్సింది అది కదా. అవును మేడం. ప్రతి విషయాన్ని ఇక్కడ అంగీకరించి నేను ఇది నేర్చుకోవడానికి వచ్చాను, ఇది నేర్చుకునే పోవాలనేది ప్రతి దాన్ని అంగీకరించుకోవాలి, దాన్ని ఒప్పుకోవాలి, తర్వాత ఆచరణలో పెట్టుకోవాలి. అవును. ఇందాక మిర్దాద్ బుక్ చదివితే మిర్దాద్ బుక్లో కూడా ఆయన కూడా అదే చెప్తాడు. మిర్దాద్ ఇప్పుడు మీ మీద నాకు ప్రేమ ఉంది మేడం, మంచిదే. ఇంకొకరు చూస్తే కోపం ఉందనుకో, అట్లా నాకు అందరంటే కోపం ఉండి మీరు ఒక్కరంటే ప్రేమ ఉంటే ఏమి లాభం నాకు? నేను వాళ్ళందరినీ కూడా ప్రేమగా నేను ఎప్పుడైతే చూడగలుగుతానో ఆ స్థితికి వచ్చేదాకా మళ్ళీ నేను తిరిగి వచ్చి ఇక్కడే పడాల్సి వస్తుంది. అంతే ప్రతిదాన్ని మేడం. ఇప్పుడు కోపము, బాధ, భయము, ఇంకొకరిని హేళన చేయడము, ఇవన్నీ కూడా
ప్రతి దాంట్లోనూ మనం ఇక ప్రేమతత్వంలోకి పూర్తిగా మారిన రోజే దైవంగా మారుతాం. అంతే కదా మేడం? అవును అవును నాకు నిన్న ఇదే మేడం. సరే ఓకే, ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది కాబట్టి అది కూడా చెప్తాను. ఏంలే, మనకి క్లాస్లో ఇది కూడా ఒక మనం జ్ఞానం గురించే కదా మాట్లాడుకుంటున్నాం. నిన్న అదే అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు నాకు ఎరుక కలిగింది మేడం. ఎరుక రామ్తా ఏమంటాడంటే శూన్యానికి సృహ వస్తుంది. ఏమీ లేని శూన్యానికి సృహ వస్తుంది. ఆ సృహతోనే బయలుదేరుతుంది. ఏమని నా అంతేందో నేను చూడాలి, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చా చూసుకోవాలని బయలుదేరుతుంది. చూసుకోవడం మనం ఇక్కడ దాకా వచ్చాం. నేను ఎవరో నేనేంటో అని చూసుకోవడానికి మనం ఇంత దూరం వచ్చేసాం. ఏంటి మనం ఆ సొంత స్థితి నుంచి, ఆ తల్లి దగ్గర నుంచి, అంటే ఆ పుట్టిన పసికందు ఉంటుంది, ఒక తల్లి దగ్గర ఒళ్ళో పుడుతుంది. ఆ పుట్టిన బిడ్డ నేను లోకాన్ని గురించి తెలుసుకోవాలనుకొని అమ్మ కనపడినంత దూరం వెళ్ళిపోయింది ఆ పసిబిడ్డ. అర్థమవుతుంది? ప్రపంచాన్ని చూసి నేను కనుక్కోలేదో తెలుసుకోవాలని వెళ్ళిపోయింది. ఇప్పుడు తెలుసుకునేది ఏమి లేదు, తిరిగి నేను నా ఇంటికి నా తల్లి దగ్గరికి రావాలనేదే మనం చేయాల్సిన పని. ఇంత దూరం అయిపోయింది మనకు. అది తెలుసుకునే అంత ఇప్పుడు ఆ ఎరుకలో కాన్షియస్లో కూడా లేమన్నమాట మనం. అవును అవును. అట్లా ఇప్పుడు మీకు చూడండి, ఒక్కొక్కసారి నిద్రపోతే గాఢంగా నిద్రపోయింది అనుకో, ఉలిక్కి పడి లేచి అమ్మ నేను ఎక్కడున్నాను, టైం ఎంత అయిపోయింది, పగుల రాత్రి ఏం తెలియకు అంటే అక్కడ ఏమీ ఉండదు మేడం. అక్కడ శూన్యంలోకి వెళ్ళిపోతాం. అర్థమైంది? ఇప్పుడు నాకు ఒక ఎరుక కలిగింది మేడం. నాకు ఒక ఎరుక, ఏం ఎరుక అంటే ప్రతిదీ నేను చేస్తుంటే గమనిస్తున్నాను, నా శరీరాన్ని గమనిస్తున్నాను. అంటే నేను అనే ఒక పర్సనాలిటీగా కాకుండా నన్ను నేను ఒక గమనికతోటి, ఒక ఎరుకతోటి చూడగలుగుతాను. నాకు ఆ ఎరుక కలిగింది మేడం. కేవలం నేను తప్పకుండా చెప్తాను, నేను ఖచ్చితంగా 100కు 1000% చెప్తాను. ఇది కేవలం రామ్తా అనే తండ్రి కాన్షియస్ ద్వారానే జరిగింది. ఆయన ఆ బుక్, ఆ ఎనర్జీ ద్వారానే జరిగిందని నేను అది మనం దీంట్లో జరుగుతున్నప్పటి నుంచి నాకు ఇది జరుగుతుంది మేడం. ఆ ఎరుక ఇప్పుడు చెప్పాను కదా, స్నానం చేసుకుంటున్నాను, ఏదో బాత్రూంలో పోయి పోసేసుకోవడం కాదు, అలా ఎరుకుతోటి, అలా గమనిస్తూ ఎరుకుతోటి. ఇప్పుడు మనం ఒక విగ్రహానికి అభిషేకం చేస్తే ఎట్ట చేస్తాం మేడం? అవును. ఇప్పుడు అన్వయత్వంతో ఉంటాం కదా మనం, దాంట్లోనే లీనమైపోతాం కదా. ఇప్పుడు అదే విధంగా నా పైన నాకు ఎరుక కలిగింది మేడం. నేను ఏం చేస్తున్నా, నేను తింటున్నా, నేను నడుస్తున్నా, నేను ఏం చేస్తున్నా, నాకు ఎరుక కలిగింది. సూపర్ మేడం. ఎరుక కలగడంతో ఏం జరిగిందంటే, ఇప్పుడు ప్రతిదీ నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇదే చెప్తున్నాను కదా, పిల్లలు ముట్టుకుంటే అవి అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను, అలా అయిపోయి నా దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇంకా ఆ ప్రేమతో ముట్టేసరికి ప్రేమతోటి వచ్చేస్తున్నాయి. అంటే నేనేమో అది పిల్ల ఒక చిన్న అది ఇదిలాగా పిల్లిలాగా కాదు, దాని మీద చేయబెట్టి ఈ సోమంతా ఇక్కడే నా దగ్గర ఉంది, దానికి నేను ప్రేమతో నిమురుతున్నాను. ఐ లవ్ యూ అని లవ్ ఎనర్జీ ఇస్తూ చేస్తున్నాను మేడం. అందరికీ మేడం అట్లే. అదే మేడం, అదే లవ్ ఎనర్జీ ఇస్తూ, అంటే ప్రతిదీ నేను ముట్టుకున్నది ప్రతిదీ ఈశ్వమే అనుకుని, ఈశ్వమంతటికి ప్రేమిస్తున్నా. నా కళ్ళతో చూసేది మొత్తము ప్రేమతో నేను ప్రేమే చూస్తున్నాను, ప్రేమనే పంచుతున్నాను. నా చెవులతో ఈయన ప్రతి శబ్దాన్ని నేను ప్రేమనే వింటున్నాను, ప్రేమనే మళ్ళీ ఆ ఫ్రీక్వెన్సీ ప్రేమనే పంపిస్తున్నాను విశ్వంలోకి. ఇదే మేడం, ఇంక వేరేం రావట్లేదు. అంటే మేడం ఇప్పుడు మామూలుగా మీకు కోపం అనేది అస్సలు రావట్లేదా దేని మీద గానీ? లేదు మేడం, కోపం అనేది రావట్లేదు. కొంచెంసేపు అలా గమనిస్తున్నా, ఏదన్నా జరిగింది అంటే అట్లా కాదు మేడం. ఇప్పుడు కోపం అనే కాదు, బయట ఏదో మనం పనికి వెళ్ళింటాము, అక్కడ జరగలేదు, అక్కడ బేజారు అనేది కూడా అవ్వదా? బేజారు కాదు మేడం, బేజారు అనేది ఏం అవ్వదు. ఇప్పుడు నేను మొన్న మీకు చెప్పాను కదా, నేను అయితే ఏమవుతుందంటే నాకు రాత్రుల్లో అయ్యిందంటే పగులు ఇట్లా ఏమన్నా కొంచెం అయినా ఇదేంది నేను ఇంత తక్కువలో అయిపోతున్నాను, ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతున్నా, మళ్ళీ లో ఫ్రీక్వెన్సీకి వస్తున్నా. ఫ్రీక్వెన్సీ అంటే ఎనర్జీ, బాడీలో నా ఎనర్జీ అవుతున్నా. అయితే దీనికి ఉంది మేడం, ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం, మీరు క్లాస్ కంటిన్యూ చేయండి, చెప్తాను. నాకు చాలా పెద్ద క్వశ్చన్ ఉంది దీనికి. ఇప్పుడు ప్రేమ అంటాం మేడం, ప్రేమని ఇవ్వాలి, పంచాలంటున్నాము. అదే ప్రేమని అందరికీ పంచుతున్నాము. ఇందాకే ఇట్లా భలే వస్తున్నాయి మేడం, నాకు అలాగే ఉంటున్నాను మేడం. ఇప్పుడు కిటికీ దగ్గర కూర్చొని అదే ఆకాశం వైపు చూస్తూ ఆ ప్రేమతోటి, ఆ ప్రేమ నాకు ఆ స్పందన ఎప్పుడు దాకా గాలి లేకుండా ఒక్కసారిగా ఎంత గాలి వచ్చిందో, చల్లగా గాలి వచ్చి చెమటలన్నీ ఆరిపోయాయి.
మీరు నాకేమైనా పంపించారా మేడం? నిన్నటి నుంచి నాలో కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి. నాది నాకే అబ్జర్వ్ చేస్తున్నాను నేను. అంటే నేను అదే మేడం తెలియదు నాకు కొంచెము. నాకు అనిపిస్తుంది ఎందుకు తెలుసా, నిన్న మేడము అన్నింట్లోనూ ఎందుకు నేను స్వీకరించలేకున్నానా, నేను అందరితోటి ప్రేమతో ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరో ఏదో అన్నారని నేను తీసుకుంటున్నాను, వాళ్ళందరినీ క్షమించాలి కదా. నేను నన్ను వాళ్ళేదో అనుకుంటారు వాళ్ళకి తెలియకున్నప్పుడు. నేను ఇలాగే ఉన్నాను కదా, వాళ్ళకి ఏదో ఇచ్చింటేనే కదా నాకు ఇది వచ్చింది ఇప్పుడు నేను అనేది. చెప్పండి మేడం. ఇట్లా అనిపించింది మేడం నిన్న నాకు. సాయంత్రం పైనకి వెళ్ళి వర్షం పడింది, ఇంకా పడుతూనే ఉంది సన్నగా. దాంట్లోనే తిరిగాను 1 గంట సేపు. తిరుగుతూ ఈ అఫర్మేషన్ చెప్పుకుంటూ చేస్తున్నాను. నాకు అంతట్లోనే నేనుండాను, నాలోనే అంతా ఉంది. ఆ విధంగా అనిపించింది మేడం నాకు. తిరుగుతూ రాత్రి 7:30 దాకా అలాగే చేశాను చూడండి. సుమారు 6 నుంచి మొదలై. సూపర్ మేడం, సూపర్. నేను రోజు వెళ్తాను మేడం అక్కడ మాత్రం. నాకు ప్రకృతిలో అట్లా వెళ్ళడము, ఉండడము, అట్లా ఆకాశాన్ని చూస్తూ, అక్కడ చెట్లు చూస్తూ, ఏవి కనిపిస్తాయి అన్ని చూస్తుంటాను మేడం. పక్షులు ఎగురుతూ ఉంటాయి, ఇంకా వెళ్తూ ఉంటాయి, గద్దలు, చిలకలు, ఏవేవో బాగా ఎగురుతుంటాయి. వాటిని అన్ని గమనించుకుంటూ అలాగే వాక్ చేస్తూ కొంచెం ఇట్లా అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉంటాను మేడం. సూపర్ మేడం, సూపర్. ఇప్పుడు ఏం లేదు మేడం, నేను ఒకటే నా కళ్ళతో చూసి ప్రతి ఒక్కటి నేను ప్రేమని పంపిస్తూ చూడడం. నేను వింటున్నది ఏది విన్నా దాని ప్రేమతోటి వినడం. ఆ విని దాన్ని కూడా ప్రేమతోనే. ఇంకేం ఇక్కడ ఏం ఇంకా చెప్తే మేడం, ఇంతకన్నా పెద్ద సీక్రెట్ బ్రహ్మ రహస్యం ఏమీ లేదు మేడం. ఎన్లైట్మెంట్ అది ఇంకోటి ప్రతిదీ ప్రేమే మేడం. నేను వినింది ప్రేమనే. అది ఏమన్నా చెప్పని ఆ పక్క నేను దాని ప్రేమనే వింటున్నాను. ప్రేమగానే తీసుకోవాలి. నాకు ప్రేమనే వింటున్నట్టు నేను తీసుకోవాలి దాన్ని. అర్థమవుతుంది కదా మేడం? అవును మేడం. రోజు కొంచెం చెప్పండి మేడం, నాకు కూడా అవి ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనము ఇక్కడ ఎందుకు వచ్చామనేది మర్చిపోయి బతుకుతున్నాం అనమాట. నాకు తెలుసు ఆ ఎరుక అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాం. అయినా ఈ మిస్ అయినప్పుడు ఎరుకను మళ్ళీ చెప్తాను చూడు, అదే ఈ సృహతోటి మనం సృహతోటే తెచ్చుకోవాలి. అవును. మళ్ళీ అలా ఉన్నామని కూడా మనల్ని మనం ద్వేషించకూడదు, తిట్టుకోకూడదు. అరే బంగారు తల్లి, ఏంట్రా నీకు నేనేం చెప్పాను బంగారు, నువ్వు ఏం చేసావు బంగారు తల్లి, ప్రేమతోటి. అవును. ప్రయత్నం అయితే పూర్తిగా చేస్తున్నాను మేడం, చేస్తాను కూడా. నాకు అవన్నీ ఇష్టమే కూడా. మంచి మంచి విషయాలు నేర్చుకోవడము, దానిలో ఫాలో అవ్వడం కూడా చేయాలనేది అంతే. ఇప్పుడు చూస్తున్నాను మేడం, నేను గమనిస్తున్నాను మేడం, చెప్పాను కదా నేను అలా నేను అట్లా నా కళ్ళతో నుంచి నేను చూసే దృష్టి అలా చూడడం వల్ల చాలా వరకు నాకు వచ్చే రిజల్ట్స్ నేను గమనిస్తున్నాను. అది కూడా గమనిస్తున్నాను, మళ్ళీ దాన్ని కూడా ప్రేమిస్తున్నాను. ఏది వచ్చినా ప్రేమించడం అంతే మేడం. అయితే నాలో ఏమైనా కనిపిస్తుంటే చెప్పండి మేడం. మీకు ప్రేమే కనపడుతుంది మేడం, ఇంకేం కనపడుతుంది మేడం? నాకు ప్రేమే కనపడుతుంది. కాదు మేడం, దాంట్లో సరికాని ఏమైనా ఉంటే సరి చేసుకోండి మేడం అని చెప్పండి. దాంట్లో ఏంటి, దాంట్లో నేనేం అనుకోను. లేదు సరికానింది అనేది ఏం కాదు మేడం. సరికానిది సరిలేనిది కాదు. ఎరుకుతో ఉండడం, సృహతో ఉండడం, ఆ సృహని ప్రతి దాన్ని ప్రేమతో తీసుకోవడం, ప్రేమతో ఇవ్వడం. మనం ఎలా తీసుకుంటున్నాము, ప్రేమ కావాలని ఎలా అనుకుంటున్నామో అదే ప్రేమ మళ్ళీ తిరిగి ఇవ్వడం. అంతే మేడం. అంతే. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి నాలెడ్జ్ పంచారు ఈరోజు మేడం. ఈ విశ్వం ఒక ప్రముఖ గణిత శాస్త్రవేత్త చేతి పనిలా ఉందని ప్రముఖ బ్రిటిష్ ఖగోళ శాస్త్రజ్ఞుడైన సర్ జేమ్స్ జీన్స్ అభిప్రాయం. టెలిస్కోప్ సహాయంతో ఫ్లామ్స్టీడ్ అనే ఇంగ్లాండ్ రాయల్ సొసైటీ ఖగోళ శాస్త్రవేత్త 3310 నక్షత్రాల పట్టికను ప్రకటించాడంట. తర్వాత 19వ శతాబ్దపు అంతర్జాతీయ ఛాయాచిత్ర సమాఖ్య తీసిన విశాల ఆకాశ పటంలో దాదాపు 50 మిలియన్ల నక్షత్రాలకు తక్కువ కాని సంఖ్యలో అవి ప్రదర్శించబడ్డాయి. అటు తర్వాత 1920లో అమెరికాలోని 100 అంగుళాల హూకర్ టెలిస్కోప్ కనీసం ఒక 30 మిలియన్ల నక్షత్రాలు ఉండొచ్చనే అత్యంత ఆశ్చర్యకరమైన విషయాన్ని
ఆవిష్కరించింది. కానీ ఈ రోజున ఖగోళ శాస్త్రవేత్తలు మన గెలాక్సీ అంటే పాలపుంత దాటి, మేడం పాలపుంత అంటే గెలాక్సీనా? పాలపుంత మన మిల్కీ వే మన అవును మేడం. ఓకే. పాలపుంత మన విశ్వంలో పాలపుంత మన మిల్కీ వే గెలాక్సీ అనేది ఒక చిన్న బుజ్జిది. దాని చుట్టూ ఉన్న అసంఖ్యాకములైన నక్షత్ర సమూహాలను చూసి మనం ఆశ్చర్య భయ విహ్వలతలకు గురవటమే కాక వాటి అనూహ్యమైన పరిణామములకు కూడా ఆశ్చర్యపడక తప్పదు. మనం నివసిస్తున్న భూగ్రహ వ్యాసము కేవలం 8,000 మైళ్ళ పొడవు మాత్రమే ఉంది. కానీ బెటెల్ గిస్ అనే నక్షత్రం యొక్క వ్యాసము 365 మిలియన్ మైళ్ళ వ్యాసం కలిగి ఉందంట. ఇంకొక విషయం మేడం, ఈ చెప్పనని చెప్పేస్తున్నాను. చెప్పండి. శ్వాస తీసుకుంటాం కదా మేడం, ఇసు మొత్తం నుంచి శ్వాస తీసుకుని నా లోపలికి తీసుకుంటున్నాను. నా లోపల నుంచి వదిలే శ్వాసను కూడా ఇసు మొత్తం వదులుతున్నాను. అంటే నా శ్వాస నా ఒక్కదాన్ని కాదు, నా శ్వాస విశ్వం అంతటి నుంచి నేను శ్వాసిస్తున్న విశ్వం అంతటి నుంచి నేను వదులుతున్నాను మేడం. ఓకే, అర్థమైంది. ప్రతి క్షణం ఉండాలి నిజంగా. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టేదంటే ఒట్టి నా మీద నేను ధ్యాస పెట్టడం కాదు మేడం. సంకోచ వ్యాకోచం. ఇప్పుడు ఒక బెలూన్ అనుకోండి, ఉబ్బితే ఎట్లా పెద్దగా వస్తుంది కదా, మళ్ళీ వదిలితే ఎలా చిన్నగా, అలాగా సంకోచ వ్యాకోచం ఎలా అలాగా ఒక గమన అబ్జర్వ్ చేయడం. ఆ ఇస్వం నుంచి మొత్తం నుంచి తీసుకోవడం, మళ్ళీ వదిలితే ఇస్వం అంతా వదలడం. అంటే నా శ్వాస అనేది ఓన్లీ ఒక్క వ్యక్తికి పరిమితమైంది కాదు. విశ్వమే నేనే విశ్వాన్ని అయి ఉన్న శ్వాస మేడం. శ్వాస అంటే ఒక్కటే శ్వాస ఉంది. మన శ్వాసని మనకు అర్థమైనా మనకు అర్థం కాకపోయినా శ్వాస ఒక్కటే ఉంది. ఆ ఒక్క శ్వాసని ఇంతగా తయారయ్యామన్నమాట. మళ్ళీ ఆ ఇన్ని శ్వాసలుగా ఉన్న శ్వాస ఒక్కటిగానే అవ్వాలి. విశ్వంతో ఒకటవ్వాలి. విశ్వంతో ఒకటవ్వాలి. ఓకే. ఈ నక్షత్రం మన సూర్యుని వ్యాసం కన్నా 421 రెట్లు పెద్దది. ఇంకా ఇంతకంటే ఊహకందని పెద్ద నక్షత్రాలు మనకు అందనంత కనబడనంత దూరంలో ఉండొచ్చును. సూర్యునికి మించిన ఆకర్షణ శక్తి గల ఒక అదృశ్య శక్తి ఈ విశ్వం అంతటిని నడిపిస్తున్నది. ఖగోళ శాస్త్రజ్ఞులు ప్లీడియన్ అనే నక్షత్రాల కేంద్రం చుట్టూ సమస్త ఆకాశ సకల నక్షత్ర రాశులు పరిభ్రమిస్తున్నట్లు కనుగొన్నారు. ఇప్పుడు మన విశ్వంలోని పదార్థాల సరిపోల్చలేని వేగాన్ని గమనించండి. మన భూమి గంటకి 1040 మైళ్ళ వేగంతో భ్రమణం చేస్తున్నది. మన సూర్యుడు గంటకి 4000 మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్నాడు. కానీ గ్రహాల్లో పెద్దదైన గురుగ్రహము జూపిటర్ మాత్రం గంటకి 28,000 మైళ్ళు వేగంతో పరిభ్రమిస్తున్నాడు. సూర్యుడు తన కక్షలో సెకనుకు 18 మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్నాడు. మన గెలాక్సీ అంటే పాలపుంత ఒక బ్రహ్మాండమైన చక్రంతో అన్ని నక్షత్రాలకి చెందిన ఒక కేంద్రం వైపు సెకనుకి 157 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తున్నది. ఇంకోటి ఏంటి మేడం, ఇవన్నీ మనకి ప్రతి దానికి సంబంధం ఉన్నట్టే పెట్టారు కదా మేడం. ఆ సృష్టి ఎలా జరిగిందంటే, ఇప్పుడు మనకి 72,000 నాడులు ఉంటే ఆ సూర్యుడికి, ఈ ఆకాశానికి, ఈ పంచభూతాలకి ప్రతి కనెక్ట్ అయ్యే ఉంది మేడం. మనము ఇవన్నీ తెలుసుకుంటే అవును మేడం, అన్ని లింక్ అయ్యే ఉన్నాయి. లింక్ కాకుండా ఏవి లేవు, ఏవి లేవు, అన్ని ఒక్కటిగానే ఉన్నాయి. మనము అదే ఈ మనలోని సృష్టి కూడా చూడండి. ఇప్పుడు నోరు తింటది, దాన్ని పళ్ళు నములుతాయి, లోపలికి పంపించిన తర్వాత అది అరుగుదల, అవన్నీ లోపలి ఎన్ని మిషన్లు అమర్చబడినట్టుగా మనకి ఒక పద్ధతి ప్రకారంగా ఎంత మంచి సృష్టి వేశాడు మేడం మన లోపల. నిజంగా అంటే ఆ సృష్టికర్త మనిషిని ఎలాగా ప్రతి దాంట్లోనూ అవి తెలుసుకుంటే ఎంత అద్భుతం అనిపిస్తాయి, ఎంత బాగా పని చేస్తున్నాయి. వాటికి మనం కృతజ్ఞతతో ఉండము, లేని దానికి ఆరాట పడుతుంటాం చూడండి. ఆ సృష్టికర్త మనమే మేడం, ఆ సృష్టికర్త మనమే. అదే
మనకు తెలియని విశ్వము యూనివర్స్ కి సెకండ్ కి 15,000 మైళ్ళ వేగంతో మన నుండి ప్రయాణిస్తున్న సంగతి ఇటీవలలో తెలిసింది. నిజానికి ఈ సుదూర తీరాల్లో కనుగొన్న విశ్వాలని మన నుండి దూరంగా అమిత వేగంతో జరిగిపోతూనే ఉన్నాయి. ఈ విశ్వం నిగూఢమైనది. ఎంతో అభివృద్ధి చెందిందనుకున్న మన ఈనాటి శాస్త్రీయ విజ్ఞానం కూడా విశ్వం యొక్క నిర్మాణ రహస్యాల్ని మాత్రమే భేదించలేకపోయింది. లక్షల కొద్ది నక్షత్రాలున్న గుంపులను గెలాక్సీ అంటారు. ఈ సువిశాల విశ్వంలో ఇలాంటి గెలాక్సీలు వేల కొద్దీ ఉన్నాయి. ఇలాంటి ఒక గెలాక్సీలో 100 మిలియన్ల నక్షత్రాలు ఉంటాయి. ఇలాంటి గెలాక్సీలో ఒక తార సూర్యుడు. ఈ సూర్యుడున్న గెలాక్సీని పాలపుంత లేదా క్షీరసాగరం అంటారు. ఈ గెలాక్సీకి చాలా క్రిందుగా సూర్యుడు ఉన్నాడు. ఇప్పటిదాకా మన క్షీరసాగరం అంటే ఇప్పుడు మన విష్ణు సహస్రనామాల్లో అమ్మవారి సహస్రనామాల్లో క్షీరసాగర మదన అని వస్తుంది కదా, కదా. అంటే అంత ఆ క్షీరసాగరం ఏదైతే ఉందో అందులో నుంచి వచ్చిన వాడా అని. ఏంటి మేడం అర్థం కాదు నాకు. ఎవరిని అన్నారు? ఇప్పుడు క్షీరసాగర మదన అంటారు కదా మేడం, విష్ణు దానికి అర్థం ఆ క్షీరసాగర మదనంలో నుంచి వచ్చిన వాడా అని దానికి అర్థం కదా. ఏం కాదు కదా, మరొక్కటి కాదు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మనకు ఇప్పుడు ఇది చదువుతుంటే మనకు అవన్నీ లింక్ అవుతాయి, అర్థమవుతాయి. ఇవన్నీ వింటుంటే చూస్తుంటే మనం అర్థమవుతాయి, మనకు తెలుస్తుంది. లేకపోతే అవేవో ఒక మంత్రాల్లాగానో లేకపోతే అవేదో ఒక ఇవిలాగా అనుకుంటాం మనం. దాని అంతరార్థం ఇవన్నీ. అవును కరెక్ట్. ఇప్పటిదాకా మన అంతరిక్ష శాస్త్రజ్ఞులు సూర్యుడి వరకే వెళ్ళలేకపోయారు. అంటే మనమున్న గెలాక్సీ ప్రారంభం దాకా కూడా వెళ్ళలేకపోయారంట. నికోలస్ కోపర్నికస్ అనే పోలాండ్ ఖగోళ శాస్త్రవేత్త 1543లో సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే గ్రహాలు సూర్యుడిని కేంద్రంగా చేసుకొని పరిభ్రమిస్తాయని అర్థం. బిగ్ బ్యాంగ్ అనే మహా విస్ఫోటనం 13 బిలియన్ల సంవత్సరాల క్రితము జరిగి ఈ అనంత సృష్టి జరిగింది. మన పాలపుంతకి అతి దగ్గరగా ఉన్న మరొక నక్షత్ర మండలము అంటే గెలాక్సీ దూరం 22 లక్షల కాంతి సంవత్సరములు. అంటే మన గెలాక్సీకి చాలా దగ్గరగా ఉన్నదే అంత దూరంలో ఉంటే ఈ అనంత విశ్వంలో ఎన్ని గెలాక్సీలు గ్రహాలు ఉన్నాయో అనే విషయాన్ని ఏనాటికైనా మనిషి కనిపెట్టగలడా? లేదు, అర్థమే లేదు. ఈ నక్షత్ర మండలం పేరు యాండ్రోమిడా. ఇక మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాల విషయానికి వస్తే చంద్రుడు భూమికి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అన్నట్లు ప్రాణుల్లో శృంగార కోరికలు కలుగజేసేది ఈ చంద్రగ్రహమేనని తెలుసా? నవగ్రహాలున్న మన సౌర కుటుంబం ఏర్పడి 4.6 మిలియన్ల సంవత్సరంలో అయ్యింది. అంటే 460 కోట్ల సంవత్సరాలు అయిందన్నమాట. అమావాస్య నాడు భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పౌర్ణమి నాడు సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మనము నవగ్రహాలని భావిస్తున్న 9 గ్రహాల్లో రాహు కేతువులనేవి నిజంగా లేవని గ్రహించాలి. ఇక నవగ్రహాల స్థానాలని పరిశీలిద్దాం. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు, తర్వాత శుక్రుడు, 4వ స్థానంలో భూమి, 5వ స్థానంలో గురువు, 6వ స్థానంలో నెప్ట్యూన్ అంటే వరుణుడు, 9వ స్థానంలో ప్లూటో యముడు గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల్లో శుక్రుడు, బుధుడు, కుజుడు విపరీతమైన ఉష్ణోగ్రత ఉన్న గ్రహాలు. శని గ్రహంలో చలి చాలా అధికం. శని చల్లని గ్రహం. జీవం ఉండాలంటే మట్టి ఉండాలి. అలా మట్టి ఉన్న గ్రహాలు బుధ, శుక్ర, అంగారక భూగ్రహాలు. భూమిపై సమస్త జీవమూలం నివసిస్తున్నది. ఇక జీవులుండటానికి అవకాశం ఉన్న ఇతర గ్రహాలు అంగారకుడు, శుక్రుడు, బుధుడు అని తెలుస్తున్నది.
హెర్జీ వెల్స్ అనే ఆంగ్ల రచయిత ఇతర గ్రహాలపై జీవులు ఉన్నాయని చెప్పాడు. గ్రహాంతర జీవుల గురించి ఆయన వ్రాసిన పుస్తకం ది వార్ ఆఫ్ ద వరల్డ్ ఇది ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. భూమిపైనే కాకుండా ఇంకా ఇతర గ్రహాల్లో కూడా మానవుల్ని పోలిన జీవులున్నారని, వారిని ఏలియన్స్ లేదా గ్రహాంతర జీవులు అంటారని, ఆ గ్రహాంతర జీవులు తమ గ్రహాల నుండి భూమిపైకి రావటానికి వాడే అంతరిక్ష నౌకల్ని యుఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అని, ఎగిరే పళ్ళేలు ఫ్లయింగ్ సాసర్స్ అని అంటారు. ఈ గ్రహాంతర జీవులకున్న మరొక పేరు ఈటీ అంటే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్. ఈ గ్రహాంతర జీవులు భూమిపైకి అప్పుడప్పుడు వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అమెరికాలో ఈ గ్రహాంతర జీవుల గురించి పరిశోధన చేయటానికి ఒక ప్రత్యేక సంస్థను స్థాపించారు. కొందరు యుఎఫ్ఓలు గ్రహాంతర జీవులనే మాటలు కేవలం కట్టుకథలని కొట్టిపారేస్తున్నారు. మరికొంతమంది అలాగా అని నమ్ముతారు. ఇంతలో ప్రపంచంలో ఏ మూల నుండి గ్రహాంతర జీవులు కనిపించాయని, ఆకాశంలో యుఎఫ్ఓలు ఎగురుతూ కనిపించాయని ఫోటోలతో సహా వార్తలు వస్తుంటాయి. నిజం తేల్చాల్సిన ప్రభుత్వాలు బెల్లం కొట్టిన రాయిలాగా మౌనంగా ఉంటాయి. మరి నిజానిజాలను ఎవరు తేలుస్తారు? నిజంగా గ్రహాంతర జీవులు ఉన్నారా? వాళ్ళు ప్రయాణించే అంతరిక్ష వాహనాల యుఎఫ్ఓలు ఆకాశంలో కొందరికి కనిపించే మాట నిజమేనా? అసలు ఈ గ్రహాంతర జీవులు భూమిపైకి ఎందుకు వస్తున్నారు? కానీ వారి ఆశయం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మా పుస్తకంలో. బ్రెజిల్ ప్రాంతంలో కనిపించిన యుఎఫ్ఓ. బ్రెజిల్ దేశంలోని పంట పొలాల్లో గ్రహాంతర జీవులు చిత్రించిన క్రాఫ్ సర్కిల్స్ ప్రపంచమంతటా ఆసక్తిని కలిగించింది. అంతేకాకుండా బ్రెజిల్ దేశంలో సోనోపోలో అనే ప్రాంతంలో రాత్రి వేళ ఆకాశంలో విచిత్రమైన లైట్లు కనిపించాయని వార్తలు వచ్చాయి. 9/11/2008 బ్రెజిల్లోని ఇంపుకు నగరం పైన రాత్రి సమయంలో ఆరెంజి నీలము రంగుల్లో మెరుస్తున్న లైట్లు గల యుఎఫ్ఓలు కనిపించాయని వార్తలు వచ్చాయి. ఈ యుఎఫ్ఓలను ఫోటోలు తీసి ఛానల్స్ లో చూపించడం జరిగింది. నవంబర్లో సోమవారం నాడు ఒక ప్రత్యక్ష సాక్షి చూసిన యుఎఫ్ఓని గురించి వివరాలను పరిశీలిద్దాం. అర్ధరాత్రి ఇంకా 15 నిమిషాల్లో అవుతుందనగా నేను నా పడక గది కిటికీలోంచి చూస్తే ఒక రకమైన నియోన్ లైట్ల వంటివి కనిపించాయి. తర్వాత త్రికోణాకారంలో ఉన్న యుఎఫ్ఓ ఒకటి కనిపించింది. అది చాలా పెద్ద సైజులో ఉంది. మహానగరంలోని ఎత్తైన భవనాలపై చాలా నిదానంగా ఎగురుతూ కనిపించింది. ఆ యుఎఫ్ఓ అడుగు భాగం నుండి ఆకుపచ్చ రంగు నియోన్ లైట్ల కాంతి వస్తున్నది. కాసేపటికి ఆ యుఎఫ్ఓ మా భవనానికి దగ్గరలో ఉన్న ప్లే గ్రౌండ్ లో ల్యాండ్ అవ్వాలని ప్రయత్నించింది. ఈ వింతను గమనించిన నేను ఇరుగు పొరుగు వారిని తీసుకుని మా అపార్ట్మెంట్ బాల్కనీలోకి వెళ్ళి ఆ యుఎఫ్ఓని చూపించాను. మర్నాడు యుఎఫ్ఓ గురించి రేడియోలో చెప్తారని భావించాను, కానీ మార్నింగ్ న్యూస్ లో యుఎఫ్ఓల కనబడ్డ విషయం గురించి చెప్పలేదు. దాదాపు ఐపుకు నగరంలోని 5,000 మంది యుఎఫ్ఓల్ని చూశారని తెలిసింది. తర్వాత ఐపుకు నగరం సమీపంలో ఉన్న ఒక గోధుమ పొలంలో నవంబర్ 15 శనివారం కొందరు కూలీలు పనిచేసి వెళ్లిపోయారు. మర్నాడు ఆదివారం ఉదయము 9 గంటలకు వచ్చి చూస్తే గోధుమ పొలంలో చాలా పెద్ద క్రాస్ సర్కిల్స్ కనిపించాయి. ఆ క్రాప్ సర్కిల్ ఏర్పడిందన్న మాట బయటికి పొక్కగానే వందలాది నగర పౌరులు ఆ ప్రాంతానికి వచ్చి వాటిని పరిశీలించారు. 18 అడుగుల వ్యాసం గల క్రాప్ సర్కిల్స్ ని కొందరు ఫోటోలు తీసి న్యూస్ పేపర్స్ కి పంపించారు.
చాలా మంది వీటిని చిత్రించి గ్రహాంతర జీవులేనని భావించారు. ఈ సర్కిల్స్ మొదట చూసింది నగరపు పౌర సంబంధాల అధికారైన జార్జ్ డల్ జాట్ ప్రపంచానికి తెలియజేశారు. ఆయన అభిప్రాయం ప్రకారము క్రాఫ్ట్ సర్కిల్స్ అనేవి గ్రహాంతర వాసులు మానవులకి పంపిస్తున్న సందేశమై ఉండొచ్చును. 1990లో ఫిలిప్పైన్స్ దేశంలో యుఎఫ్ఓలు కనిపించాయి. వాటిని చూసిన ఆ వ్యక్తి ఇలా చెప్పాడు. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. 1990 డిసెంబరు తేదీ గుర్తులేదు. ఇంట్లో వాళ్ళు ఏదో పని మీద వేరే నగరం వెళ్లారు. ఆ రోజు రాత్రి నేను ఒంటరిగా నా గదిలో పడుకున్నాను. ఆ రోజు నా జీవితంలో మరపురాని రోజు. గ్రహాంతర జీవిని స్వయంగా నా కళ్ళతో చూసి ఆనాటి అనుభవాన్ని ఈనాడు మీకు తెలియజేస్తున్నా. ఆ రాత్రి భారీ వర్షం కురిసింది. నేను మంచంపై పడుకున్నాను గాని నిద్ర రాలేదు. ఇంతలో దొడ్లో ఎవరో నడుస్తున్న అలికిడి అయ్యింది. నేను మంచం దిగి గది బయటికి వచ్చి చూశాను. ఏదో కాంతి మనిషి ఆకారంలో ఉండి మా ఇంటి తలుపుకున్న తాళం బయట నుంచి తీయాలని చూస్తున్నది. నాకు భయం వేసి వెంటనే గదిలోకి వచ్చి దుప్పటి కళ్ళ దాకా కప్పుకొని చూడసాగాను. అంతలో ఆ కాంతి ఆకారము వాకిలి తలుపు తీసి ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఆకారం నడుస్తుంటే రోబోట్ నడుస్తున్నట్లుగా టక్ టక్ అని శబ్దం వస్తున్నది. నాకు భయం అధికమైంది. ఇంతలో ఆ ఆకారము నా గదిలోకి ప్రవేశించింది. నేను కప్పుకున్న దుప్పట్లోంచి బయటికి కనబడుతున్న నా పాదంపై ఒక వెలుగును ప్రసరింపజేసింది. ఆ వెలుగు నా పాదానికి వేడిగా అనిపించింది. భయంతో నాకు వణుకు పుట్టింది. ఆ ఆకారం నన్ను చంపేస్తుందని నా ఉద్దేశం. తర్వాత 10 నిమిషాలు పచార్లు చేసి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం మా ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లంతా పరిశీలించి చూస్తే ఏదో ఒక రకమైన బూడిద లాంటి పదార్థం ఇల్లంతా పడి ఉంది. బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో 2007 డిసెంబర్లో 3 పిల్లలు తల్లి అయిన ఒక స్త్రీ గ్రహాంతర జీవిని చూసింది. ఆమెతో పాటు ఇంకో 4 వ్యక్తులు ఒక యుఎఫ్ఓని అందులోంచి దిగిన 3 గ్రహాంతర జీవుల్ని చూశారు. వాటిని వీడియో కెమెరాలో చిత్రించి ప్రభుత్వానికి పంపించారు. ఒక ఫోటోగ్రాఫరు బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో గల ఒక పబ్లిక్ వాటర్ ట్యాంక్ పైభాగంలో ఎగురుతున్న యుఎఫ్ఓని అక్కడి వారు చాలా మంది గమనించారు. అమెరికాలోని ఆర్కాన్సాస్ రాష్ట్రంలో కనిపించిన ఒక యుఎఫ్ఓ గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 6/5/1997లో 3 వ్యక్తులు గుర్రాలపై స్వారీ చేస్తూ నగరం నుండి వాయవ్య దిక్కుగా వెళుతున్నారు. వారిలో ఒకరు పోలీస్ కానిస్టేబుల్, ఇంకొక వ్యక్తి ఆ నగర డెప్యూటీ షరీఫ్. వీళ్ళు హాట్ స్ప్రింగ్స్ పట్టణం నుండి వేరే ప్రాంతానికి వెడుతుండగా ఆకాశంలో చాలా తక్కువ ఎత్తులో ఎగురుతున్న గుండ్రని పళ్ళాలు అంటే యుఎఫ్ఓని కనిపించాయి. వాటి అడుగు భాగం నుండి ఒక కాంతి వస్తున్నది. అవి మా పై నుండి ఎగురుతూ ముందుకు పోయాయి. మేము మా గుర్రాలు ఆపి దిగాం. చాలా దగ్గరలో ఆ 3 గుండ్రని పళ్ళాలు భూమిపైకి దిగాయి. ఇంతలో ఆకారాల తలుపులు తెరుచుకున్నాయి. 3 విచిత్రమైన వ్యక్తులు ఆ అంతరిక్ష పల్లాల నుండి దిగారు. వారి చేతుల్లో వెలుతురు చిమ్ముతున్న చిన్న చిన్న గొట్టాలు ఉన్నాయి. ఎగిరే పళ్ళాలు ఒక్కొక్కటి 40 అడుగుల ఎత్తుంది. మా గుర్రాల్ని అక్కడే వదిలి కొంచెం ముందుకెళ్లి చూశాం. వాటిల్లోంచి దిగిన వారిలో ఒక యువకుడు కొంచెం దూరం నడిచి అక్కడున్న కొలను నుండి కొంత నీటిని తన వద్ద నున్న సంచిలోకి నింపుకున్నాడు. ఆ స్త్రీ అక్కడున్న చెట్ల ఆకుల్ని తీసుకుని తన సంచిలో వేసుకున్నది. తర్వాత 3 అంతరిక్ష విమానంలోకి ఎక్కారు. కొద్ది నిమిషాల తర్వాత ఆ యుఎఫ్ఓలు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. మేము నిశ్శబ్దంగా వాటిని గమనిస్తూ ఉండిపోయాం. తర్వాత మేము మా ప్రయాణాన్ని కొనసాగించాం. మాకు కలిగిన ఈ అనుభవం ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు తప్పకుండా కలిగి తీరుతుంది. కానీ మీకు కూడా అనుభవం అయితే కానీ గ్రహాంతర జీవులు యుఎఫ్ఓలపై అందరికీ నమ్మకం కుదరదు. టాంజానియా ప్రాంతంలో ఉన్న పురాతన కాలపు కొండ గుహల్లో యుఎఫ్ఓలు
లాంటి ఆకారాలు చిత్రించబడ్డాయి. దాదాపు 29,000 సంవత్సరాల క్రితము గీయబడ్డ ఈ చిత్రాలు యుఎఫ్ఓలతో పాటు గ్రహాంతర జీవులు ఆకారాలు కూడా చిత్రించబడి ఉన్నాయి. నాగరికత ఏమాత్రం అభివృద్ధి చెందని ఆ కాలంలో ఈ చిత్రాన్ని ఎవరు వేశారు? మేడం ఈ రోజుకి ఎండ్ చేసుకుందాం మేడం. సరే మేడం, అట్లే మేడం. 54 పేజ్ మేడం ఇది. మేడం 54? 54 మేడం, రాసి పెట్టుకున్నాను నేను. ఓకే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి మనందరి గురువు అయిన జగద్గురువుకి, సమస్త గురు పరంపరకి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్